అప్పన్న స్వామి ప్రతి సంవత్సరం చందనోత్సవం జరుగుతూ ఉంటుంది. స్వామి నిజరూప దర్శనం చూడటానికి లక్షలాది మంది జనం ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు. అటు ఒరిస్సా, అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ చందనోత్సవంలో పాల్గొంటాం. ఆ స్వామి దర్శనం పొంది పునీతులవ్వాలని తలపిస్తూ తెల్లవారుజామునే దర్శనానికి రావటానికి ఆ రాత్రి నుంచే జనం రావడం జరుగుతూ ఉంటుంది. దానికి ఏర్పాట్లు ఎంతో బాగా చేస్తున్నాం, బాగా చేసేసాం, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది. తీరా చూస్తే నిష్కారణంగా ఒక ఫ్యామిలీకి సంబంధించే 4, ఇంకా 3 కలిపి 7 మంది సజీవ సమాధి అయిపోయిన పరిస్థితి. చిన్నపాటి వర్షానికి మరి అక్కడ ఒక గోడ 4 రోజులే 5 రోజులు అయింది ఆ గోడ కట్టి. కనీసం క్యూరింగ్ చేశారో లేదో కూడా తెలియదు. ఏదైనా కన్స్ట్రక్షన్లో అయిన గోడమ్మట జనాల్ని పంపించే పని చేయకూడదనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళ ప్రాణాలు నిష్కారణంగా తీసే విధంగా ఆ క్వాలిటీ లేని అనామక గోడకి ద్వారా ఆ లైన్ పెట్టి 300 రూపాయల లైన్ పెట్టి ఆ జనం చనిపోవటానికి కారకులయ్యారు. ఆ కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ ఈవో మీద ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. కేసు పెట్టి ఏం చేద్దంటే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంత దారుణంగా మరి ఒక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా అసలు ఒక భక్తి, ఒక దేవుడు అనే ఆలోచనే లేకుండా వీళ్ళ రాగానే మొదలెట్టారు. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి లడ్డు ప్రసాదం, జంతు కళేబారాలని ఇన్ని అంటే దేవుణ్ణి కూడా రాజకీయాల్లో వాడుకుంటానికి మొదలెట్టేశారు. ఆ దేవుణ్ణి వాడుకుంటాం మొదలెట్టాకే ఈ పరిస్థితి సంభవించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా దారుణం ఇది. అక్కడ ఏదైతే మన వైకుంఠ దర్శనానికి అడ్వాన్స్ టోకెన్లు ఇవ్వడానికి ఏర్పాటు చేశారో అక్కడ కూడా ఏమీ కూడా పోలీస్ బందోబస్తు కానీ ఒక లైన్ కానీ ఏమీ లేకుండా ఇష్టానుసారంగా వదిలేస్తే పబ్లిక్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అక్కడ కూడా మరి తిరుపతిలో అపశృతి చనిపోవడం జరిగింది. మరి అక్కడ చనిపోయారు. ఇది చాలా బాధ్యతగా వ్యవహరించాలి, ఇది చాలా జాగ్రత్తగా చేయాలనే ఆలోచన ఏ మాత్రం లేకుండా, అసలు భక్తి అన్నది ఈ కూటమికి లేకుండా, సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఆలోచనే లేకుండా ఇవాళ సింహాచలం అప్పన్న స్వామి గుడిలో నిష్కారణంగా 7 మందిని పొట్టన పెట్టుకుని దగ్గర 7 మంది క్షతగాత్రులుగా హాస్పిటల్లో పడటం జరిగింది. ఇది దారుణమైన హేయమైన పని కాదా అని నేను అడుగుతున్నాను. అసలు మీరు ఏం బాధ్యత, మీరు వచ్చిన కాడి నుంచి కూడా మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే చేస్తానని చెప్పారో, ఏదైతే అన్ని మోసపూరితం, అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలతోటి ప్రజలను మోసగించి మీరు వచ్చి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేసి దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే విధంగా తయారవుతున్నారంటే మీకు ఏం చెప్పు? ఇంకా రాజకీయమేనా? మీకు రాజకీయమే కావాలా? ఈ రాజకీయంగా ప్రజలు పొట్టన పెట్టుకుంటమే కావాలా మీకు? ఆ రోజున పుష్కరాలకి మీ ఆర్భాటాల కోసం, మీ సినిమా సీన్ల కోసం పేదల స్నానం చేసే ఘాట్లో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ చేసి ఒక్కసారిగా జనాన్ని వదిలితే 29 మందిని పొట్టన పెట్టుకున్నారు. మీరు ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పి అడుగుతున్నాను నేను. మీకు మంచిగా పరిపాలించమని ఈవీఎంల ద్వారా వచ్చారు, ప్రజలేస్తూ వచ్చారు. మీరు వచ్చిన దానికి ప్రజలకి మీరు సర్వీస్ చేయవలసింది పోయి ప్రజల్ని హింసిస్తూ, ప్రజలను బాధ పెడుతూ, ప్రజలు ఉసురు పోసుకుంటూ
గుళ్ళకి దేవుడి దగ్గరికి భక్తి శ్రద్ధలతోటి మా కుటుంబాన్ని మమ్మల్ని రక్షించండి, కాపాడండి, మాకు బాధలు లేకుండా చేయండి అంటే ప్రాణాలే చేస్తారా మీరు? ఏంటంటాను మీకు ఒక ఆలోచన, ఒక పద్ధతి లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎన్ని సంవత్సరాల నాటి గుడేది? సింహాచల అప్పన్న స్వామి గుడి అంటే ఒక పవిత్రతకి మారుపేరైంది. ఎన్నో లక్షల మంది వచ్చే భక్తులకి ఒక నాసిరకం గోడలంతా 300 రూపాయలు లైన్ వదిలేసే కార్యక్రమం చేసి ఆ గోడ కూలిపోయే విధంగా చేస్తే ఏం పరిపాలన మీదని అడుగుతున్నాను. ఏ రకంగా పరిపాలిస్తున్నారు అంటాను. మళ్ళీ మొదలెడతారు మీరు సనాతన ధర్మం. అసలు సనాతన ధర్మం ఎక్కడుంది మీకు? అక్కడ గోవులు చచ్చిపోతున్నాయి, ఆవులు 100 మంది చచ్చిపోతున్నాయి, ఒక్కడు కూడా చావలేదన్నారు మీరు. ఇంకోడు అంటారు 2 చచ్చిపోయినాయి అంటారు, ఇంకొకడు అంటారు 6 చచ్చిపోయినాయి అంటారు, ఇంకొకళ్ళు అంటారు 8 అంటారు. తీరా చూస్తే అక్కడ మీ టీటీడీ లెక్కల ప్రకారమే మొన్న మార్చి వరకు దగ్గర 192, తర్వాత 40, ఇలా 100 మంది ఆవులు చచ్చిపోతే దాన్ని కూడా పట్టించుకునే పాపాలు లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పవిత్రంగా పెట్టాలి అని గోశాల పైన పెట్టి ఆ గోశాలలో వచ్చిన వెన్నతోటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడితే మీరు ఇవాళ ఆ గోశాలను కూడా తీసేసే కార్యక్రమం చేశారు. ఏంటి నేను అడుగుతున్నాను. మీరు సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడే హక్కు మీకు లేదు. సనాతన ధర్మం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ దుండుగులు చేసిన పనికో అంతర్వేది రథం కాలిపోతే సంవత్సరం తిరగకుండా మళ్ళీ అంతకన్నా మంచి రథాన్ని తయారు చేసి పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తిరుపతిని అన్ని రకాలుగా కూడా మార్పులు చేసి పెద్ద ఎత్తున దాన్ని శ్రద్ధ వ్యక్తులతో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్ని గుళ్ళు కట్టించారు. ఇవాళ ఏదైతే మీరు అమరావతి చెప్తారో అమరావతిలో గుడి కూడా శరవేగంతో కట్టించి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా సనాతన ధర్మం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఒకే ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి సనాతన ధర్మం అనే మాటే మీకు సరిపడదని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు ఆ మాట అంటారు కూడా సరిపోరు మీరు అని చెప్పి అని చెబుతుంది. ఏం చేస్తారు మీరు? ఏంటి సనాతన ధర్మం? అన్ని అబద్ధాలు. దేవుడి మీద చుడతారా? దేవుడిని రాజకీయాల్లో లాగుతారా? దేవుడిని రాజకీయాల్లో తీసుకుంటారా? ప్రజల్ని చంపుతారా? కాళ్ళ బూట్లతోటి మీరు దీపారాధనలు చేస్తారా? ఇదేనా సనాతన ధర్మం? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అన్ని విధాల అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మం గురించి కాపాడేది. ఇవాళ ఈ తణుకులో పశువధ జరుగుతుంది. గోవులకు వస్తున్నారు, గేదెలకు వస్తున్నారు. ఇక్కడున్న ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ దానికి సపోర్ట్ చేస్తున్నారు కానీ, వంత పాడుతున్నారు కానీ దాన్ని ఆపే ప్రయత్నం మాత్రం చేయట్లేదంటే మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకే సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు ఉంది. సనాతన ధర్మాన్ని మేమే కాపాడాం. దైవ భక్తిని శక్తితో చేశాం మేము. ఇవాళ ఈ దేవుడి గురించి, గుళ్ళ గురించి, ప్రతి ఒక్కడి గురించి ఇన్ని మాటల నాశనం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నాడు. ఇదే 45 ఏళ్ల ఇండస్ట్రీ. ఇదే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేయకండి, పాముకు పాలు పోసినట్టు. నీ ఇంట్లో సొమ్మెడుతున్నావా? మీ బంధువులు సొమ్మెడుతున్నావా? ఇది మేము ట్యాక్స్ కట్టి ఈ రాష్ట్రానికి ఇచ్చిన సొమ్ముని నువ్వు ఇవ్వకపోవటానికి ఎవరమని చెప్పి నేను అడుగుతున్నాను. మా దగ్గర సొమ్ము తీసుకుంటాం మాని, మా ట్యాక్స్ తీసుకుంటాం మాని, ఏం మాట్లాడుతున్నారు మీరని చెప్పి అడుగుతున్నాను. దోపిడి, దోచుకో పంచుకో. ఇవాళ ఆ నాసిరకం కూడా దోచుకో పంచుకోబట్టే ఆ గోడ పడిపోయి ఇవాళ ఆ 7 మంది చనిపోతాను కారకులయ్యారు మీరు. ఆ కుటుంబాల పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఇవాళ ఏదో ఇచ్చి దులిపేసుకుందామని అనుకుంటారు. ₹1 కోటి ఒక్కొక్కళ్ళకి ఇవ్వాలి. ₹1 కోటి ఒక్కొక్కళ్ళకి
కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో 25 లక్షలు వాళ్ళకి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడైనా సరే దైవ భక్తితో, భక్తి శ్రద్ధలతో మీరు పరిపాలించండి. ఏ రకంగా వచ్చినా ప్రజలు ఉసురు పోసుకోకుండా నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అని రకరకాలుగా చెప్పి, మాయ మాటలు చెప్పి, మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడైనా సరే వాళ్ళ ఉసురు పోసుకుంటే మీరు ఆ ఉసురు కుట్టు పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ఉసురు తగులుతుంది మీకు అని చెప్తున్నాను. అంచేత దేవుడిని దేవుడిగానే చూడండి, ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోండి, పరిపాలన సక్రమంగా చేయండి. మీకు దేవుడు మంచి చేస్తాడని చెప్పి నేను చెప్తా ఉన్నాను.